రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ ఈ నెల 9న పిఠాపురం పర్యటనకు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సంబరాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పరిశీలించారు. అనంతరం తుమ్మల బాబు, ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఏదైతే పండగ ఉందో ఆ పండగకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం సుమారు 350 మంది కళాకారులు రాబోతూ ఉన్నారు. వివిధ నృత్యాలు, గరగాట కావచ్చు, తప్పిడిగుళ్ళు కావచ్చు. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ 8th, 9th and 10th కాకినాడ రావడం జరుగుతుందని టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. దానికి కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ చూడటానికి జేసీ గారు నేను ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చిన టెంటేటివ్ ప్రోగ్రామ్ బట్టి ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ ఫైనలైజ్డ్. అవన్నీ ఇవాళ ఈవినింగ్ కల్లా గ్రౌండ్ అయిపోతాయి. విల్ మేక్ ప్రాపర్ బందోబస్తు అండ్ మేక్ షూర్ దట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్స్ విజిట్ ఇస్ సక్సెస్ఫుల్. సార్, 9-10 ఏమేమి ప్రోగ్రామ్ ఇంకా టెంటేటివ్ వచ్చిందండి. పూర్తిగా వస్తే నేను చెప్తాను. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతవరకు కన్ఫర్మ్. 9వ తారీఖు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. 8th రాత్రే సార్ అరైవ్ అయ్యి ఇక్కడ రెస్ట్ అవుతారు. 9th సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్దర్ గా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయనేది వన్స్ వి గెట్ క్లారిటీ విల్ లెట్. 8th కాకినాడ సార్.